గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలి. అలాగే అన్ని సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలవ్వాలి. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా భావిస్తారు కాబట్టి ఆ రెండు ఎప్పుడు కూడా, అందుకే ఆయన హెల్దీ వెల్దీ హ్యాపీ ఎన్వైరన్మెంట్ అని చెప్తా ఉంటారు. అందరూ కూడా అలాంటి ఎన్వైరన్మెంట్లో ఉండాలని లక్ష్యంతోనే పనిచేస్తాం. అందుకని ఈరోజు జనవరి 1న ఏదైతే మా అధికారులు ముఖ్యంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, అలాగే మా సీసీఎల్ఏ జయలక్ష్మి గారు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో 22A నుంచి తీసేయటానికి, నిషిద్ధ జాబితా నుంచి తీసేయడానికి ఇవ్వాల్సిన 9 అంశాలు ఇచ్చారు. దాంట్లో 5 అంశాలు ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ భూముల్లో ఉన్నా కానీ, స్వతంత్ర సమరయోధులు లేకపోతే సైనిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా ఒక్క డాక్యుమెంట్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైతే సైనిక ఉద్యోగుల రిజిస్టర్ ఉంటుందో దాంట్లో మాజీ సైనికుల రిజిస్టర్ ఉన్నా కూడా తప్పకుండా 22A తీసేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే 18/6/1954 కంటే ముందు ఇచ్చినటువంటి అసైన్ భూములు వెంటనే తీసేసేయాలని చెప్పేసి, ఇట్లా పలు అంశాలపైన చర్చించి ఏదైతే తీశారో 5 అంశాలు కూడా మేము 22A నుంచి ఇమీడియట్ తీసేయమని చెప్పాము. ఏదైతే ఒక సర్వే నెంబర్లో కొంత భూమి ఏదైనా ఎండోమెంట్స్లో ఉంటే పూర్తిగా ఇవ్వడం కానీ ఇట్లా అన్నీ కూడా చేయమని చెప్పాం. చుక్కల భూములు అలాగే ఏదైతే సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయో అవి జియోఎంలో పెట్టి ఈ నెలలో అవి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మేము ఒక ఆలోచనలోకి వచ్చాం. ఎందుకంటే అవి జియోఎంలో ఉన్నాయి, డిస్కషన్లో ఉన్నాయి కాబట్టి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అది దాని ద్వారా రావాలనేసి. అందుకని 9లో 5 ఈరోజు మేము సంతకం పెట్టి ఒక మంచి ఆలోచన ఇచ్చాము. దాని తర్వాత